రిజర్వేషన్ల కోసం, కాపుల అభివృద్ధి కోసం, ఆర్థిక సామాజిక హీరోయిజం కోసం మేము పోరాటం చేస్తున్నామే కానీ మాకు పవన్ కళ్యాణ్ గారు వస్తారా, లేకపోతే చిరంజీవి గారు వస్తారా, లేదు లోకేష్ గారు వస్తారా, చంద్రబాబు గారు వస్తారా అనేది కాదండి. యాక్చువల్గా ఇవాళ కాపులకి విద్యా విధానం పెరిగిందండి. మాకు రిజర్వేషన్లు ఇప్పుడు అవసరం అండి. ఒకప్పుడు 1939-30లోనే కమ్మ ఉచిత హాస్టల్స్ ఇవన్నీ ఉండేయండి. అలాంటి ఆలోచన అప్పుడు మా కాపు వారికి లేదండి. వాళ్ళు ఆర్థిక రంగాన్ని ఎలా ఆక్రమించాలి, రాజకీయ రంగాన్ని ఎలా ఆక్రమించాలి, అట్లాగే మన విద్యా రంగాన్ని ఎలా ఆక్రమించాలి, వైద్య రంగాన్ని ఎలా ఆక్రమించాలి, ఫైనాన్షియల్గా ఎలా, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందొచ్చారండి. ప్లాను లేకోకుండా, ఆవేశంతో ఉండి, ఆలోచన లేకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మా కాపు జాతేనండి. మా కాపు జాతికి 2017లో ఇదే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చామని మా మీద ప్రశంసలు కురిపిస్తూ అసెంబ్లీలో 5% రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవం అండి. చంద్రబాబు గారు గౌరవనీయులైన మోడీ గారు 2019లో మరలా ఈబీసీ అని ఇస్తే అందులో కూడా మీకు 5% ఇచ్చామని చెప్పి మాకు మూవ్ చేయడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి గౌరవనీయులైన చంద్రబాబు గారండి. కాపు కార్పొరేషన్ పెట్టి, కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి నిధులు ఆ రోజుల్లోనే 2000 కోట్లు అవి ఇవి ఇచ్చిన చరిత్ర కూడా ఉందండి. కాపు లోన్స్ ఇచ్చిన చరిత్ర ఉందండి. రామాంజనేయులు గారి ద్వారా, చలమలశెట్టి రామాంజనేయులు గారి ద్వారా కాపు కార్పొరేషన్ చైర్మన్ అండి. ఆ రోజున పాపం ఆయన మరణించాడు, ఆయనకి మా సానుభూతి. అయ్యా ఆ తర్వాత మా విద్యార్థుల్ని విదేశీ విద్యా విధానానికి పంపిన విధానం కూడా ఉందండి, విదేశాల చదువులకి. మరి దానికోసం పెండింగ్ పడినటువంటి ఫండ్స్ను కూడా మరి ఇదే 5 సంవత్సరాల్లో గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా తిరిగి ఇవ్వటం జరగలేదండి. ఇవాళ అవన్నీ చూసి గుర్తుపెట్టుకుని కాపులందరూ ఐక్యమయ్యి కులాలను ఐక్యత పరుస్తా, కులరహితంగా మనం ఉందాం, మనందరం కలిసి మేధావైనటువంటి చంద్రబాబుకు సపోర్ట్ చేద్దాం, గతంలో ఉన్న కక్షలు కార్పణ్యాలు మరిచిపోదాం అని చెప్పి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో మేము చంద్రబాబు గారికి సపోర్ట్ చేయటం, 100% ఆయన్ని గెలిపించటం. దానికి ఉదాహరణే ఈ ఎన్టీఆర్ జిల్లాలో చూసుకోండి. ఏ ఒక్క సీట్ అన్నా జనసేన ఉందా? వాళ్ళని మాకు సీటు లేకపోయినా మిమ్మల్ని గెలిపించిన చరిత్ర. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి అనేక కుంభకోణాల్లో ఉన్నటువంటి బీజేపీ వారిని, బీజేపీ వారిని, ఆయన ఎవరో గౌరవనీయులైన సుజనా చౌదరి గారిని 1 టౌన్ మైనార్టీస్ అత్యధికంగా ఉన్న ఏరియాలో గెలిపించిన చరిత్ర కూడా జనసేన పార్టీదండి. ఇది జగమెరిగిన సత్యం. ఇవాళేయో పలవల చిలవల్లో 4 సంవత్సరాల టైం ఉంది, లేదు ఇంకా ఇది ఉంది, మన పార్టీయే డెవలప్ అవ్వాలి పక్కన. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు చదువుకుంటాక మనం స్కూల్స్కి వెళ్ళేవాళ్ళం అండి. నా పలక అరిగిపోయిలా అని తుడిసి నీళ్లు ముంచి, నా పలక ఎండిపో, ఆడి పలక పగిలిపో, నా పలక, అట్లా ఇవాళ పరిస్థితి వచ్చేసిందండి. మేము కూడా గమనిస్తున్నాం. మీకు అవసరమైతే ఫోటోలు పెట్టారు, అబ్బో ఆయన లేనిది మేము లేము అన్నారు, అనేక విధాలు చూశారు. ఇవాళ టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న సాట కూడా టీడీపీ వారికే పనులు జరుగుతున్నాయండి. ఇలాంటి పద్ధతులు ఆపి రేపొద్దున ఈ 4 సంవత్సరాలతో అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం తక్కువ ఎస్టిమేషన్ వేయకూడదండి. ప్లస్ మనం వేరే రాజకీయాల్లోకి వెళ్తున్నాం. మా కులపరంగా కాపు రిజర్వేషన్స్ 100% మాకు అవసరం అండి. మా పిల్లల్లో ఇవాళ రాజకమల కొడుకు అమెరికా వెళ్తే, నా కొడుకు ఆస్ట్రేలియా, ఇంకో పిల్లోడేమో కెనడా వెళ్తున్నాడండి. ఇట్లా మాకు విద్యాపరమైన కాంపిటీషన్ పెరిగిన ఈ విద్యా విధానానికి తగ్గట్టుగా మాకు ఉద్యోగాలు రావాలి అంటే మాకు మీరు చెప్పిన 5% రిజర్వేషన్ అమలు చెయ్యకపోతే కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘాల తరపున, కులాల తరపున మేమందరం కూడా రోడ్డెక్కే పరిస్థితి వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీకే చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. దయచేసి హమారా పీచే పవన్ కళ్యాణ్ జీ అని చెప్పి భారత ప్రధాని అంటున్నాడు. ఏతో ఆద్మీ నయ్యే ఆంధీయే అంటున్నాడు. ఆంధీ కైసే బన్ గయి, యही మోడీ కా సామ్నే ఆప్ ఆంధీ కైసే బన్ గయి. हमारे पीछे पवन कल्याण जी इतना इज्जत कैसी दे रहे. 24% 26% ఉన్న కాపులు आपको सपोर्ट कर रहे, इसीलिए మోడీ भी आपको इज्जत दे रहे. ఈ కాపులకి తిరిగి మీరు చేయవలసిన అవసరం ఒకటి ఉందండి. అదే మాకు స్పెషల్ కేటగిరీ. మా పిల్లలకి, కాపు పిల్లలకి రిజర్వేషన్స్ మీరు తెచ్చిన ఎడల, మీరు ఎవరికి సపోర్ట్ చేసినా, చంద్రబాబు గారి అబ్బాయికి సపోర్ట్ చేసినా మేము నోరెత్తకోకుండా
మాకున్న రిజర్వేషన్లతో మా పిల్లల్ని చదివించుకుని ఉద్యోగాల్లో పెట్టుకుని మా ఆర్థిక రాజకీయ సామాజిక అవసరాలు తీర్చుకుంటూ మీకు ఎప్పుడు కూడా జిందాబాద్ కొడుతూ మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేయడానికి మేము వెనకాటలేదండి. చంద్రబాబు గారు ఇచ్చిన రిజర్వేషన్సే మిమ్మల్ని అమలు చేయించమని కోరుతున్నాం. ఆ రోజు మోడీ గారు బిల్లు పాస్ చేసి అసెంబ్లీలో ఢిల్లీకి పంపాడు. ఆ విషయాన్ని నాకు అభ్యంతరం లేదు, స్టేట్ చేయాల్సిన పని అది, స్టేట్ని చేసుకోమను, నాకు అభ్యంతరం లేదని మోడీ గారు అన్నారు, భారత ప్రధాని. అమలు చేయటానికి మీరు ఎందుకు మీనం వేషాలు లెక్క పెడుతున్నారు? నిన్నగాక మొన్న నాదెండ్ల మనోహర్ అంటాడు కాపులు లేదే మేము లేవు, కాపుల వల్లే గెలిచామని. చంద్రబాబు అంటాడు, అట్లాగే ఈయన అంటాడు. ఇదే కూటమిలో గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? మేము ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు జనసేన పార్టీ కాపు రిజర్వేషన్ మీద స్పందించలేదు? ఏం చెప్తారు? ఒకటండి, ఆయన కూటమి గెలవడానికి కూడా కాపులు ప్రధానమైన కారణం భూమిక పోషించారు. ప్రధాన భూమిక పోషించారు. ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా చెప్తానండి. సనాతన ధర్మం అని చెప్పి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడి మన సనాతన ధర్మాన్ని, మన హిందూ జాతిని, హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, అట్లాగే ఇతర కమ్యూనిటీలను గౌరవిద్దాం, ఇతర జాతులను గౌరవిద్దామని మీరు చూపిన విధానం ఇతర జాతులకి ఎలాంటి కష్టం కలక్కోకుండా, ఎలాంటి ప్రాబ్లం రాకోకుండా 5% ఈ మా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయించవలసిన అవసరం 100% పవన్ కళ్యాణ్ గారి మీద ఉందండి. మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినా చెక్కపోయినా నేను కాపు అని నన్ను ఎలేస్తారు, నన్ను పక్కన పెడతారని మీరు భయపడాల్సిన పని లేదండి. చంద్రబాబు గారు, చౌదరి గారు అని అందరికీ తెలుసు, వాళ్ళ చౌదరులు అందరూ 100% సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి ఈ మధ్య మాకు కూడా గిలి పెరిగి నిన్ను తిట్టిన తిట్లు చూసి మాకు బాధేసి, నువ్వు నీ భార్య పిల్లలు అనిపించుకున్న మాటలు చూసి ఒక వెల్లంపల్లి కానీ, ఓ జోగి రమేష్ కానీ, ఒక పేరు నాని కానీ, ఒక కొడాలి నాని కానీ మాట్లాడిన మాటలకు స్పందించి 100% నీకు సపోర్ట్ చేయటం జరిగింది. మరి నీవు 1 year అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, మన జాతికి ఏం చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో కనీసం కాపు ఏరియాలు ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్క నెలలో 2 రోజులు కనీసం కాపులతో కలవటం నేర్చుకోండి మీరు. అట్లాగే కార్యకర్తలకు దూరమైన జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటండి? వాలంటీర్ల మీద నమ్మారు. అదే కార్యకర్తలు గడప గడపకు తీసుకెళ్ళమంటే నట్టింట్లోకి, ఆఖరికి బెడ్రూమ్లో కూడా తీసుకెళ్ళిపోయారు వైఎస్ఆర్ పార్టీని. ఎప్పుడైతే వాలంటీర్లు నమ్మారో అప్పుడే కార్యకర్తలు దూరం అయ్యారు. ఇవాళ మీరు కార్యకర్తలతో కూడా కలిసే పరిస్థితి కనపడతల్లా. కోటరీ ఏర్పడిపోయింది. నిన్న మొన్న మీడియాలో కూడా చూస్తున్నాం. ఆ పరిస్థితులు మనకు వద్దండి. నీ నుంచి ఏమీ ఆశించట్లా. ఒక 85 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న ముసలమ్మతో భోంచేయగలుగుతున్నావు. అక్కడ కోయలతో కోయా బోండు, అడవిలో ఉన్న కొండదొరలతో కూడా కలిసి టీ తాగలుగుతున్నావు. వాళ్ళకి చెప్పులు ఇవ్వగలుగుతున్నావు. అట్లాగే అనేక మంది నీకు చెప్పులు కుట్టినటువంటి మా వెంకటేశ్వరరావు మాదిగ అని చెప్పి సోదరులకి ₹1,00,000 ఇచ్చి శాలువా కప్పి దండేయగలుగుతున్నావు. నిన్ను ఇంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చిన కాపు జాతికి రిజర్వేషన్లు ఇవ్వలేవా పవన్ కళ్యాణ్? ఒక్కసారి ఆలోచించునానా. మా పిల్లలకు అవసరం అయ్యా ఇది. మేము నీ ఫోటోనే పెట్టుకుంటున్నాం నాన్న. ఏ పిల్లోడికి బైక్ కొనిపెట్టినా బైక్ ఎదట పవన్ కళ్యాణ్ ఫోటో, వెనకాల వంగవీటి మోహన్ రంగా ఫోటో, లేదు ఎదర రంగా గారి ఫోటో ఉంటే వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో, కింద నాయుడుస్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి నీ వెనకాల తిరిగామే. ఇవాళ నువ్వు మా గురించి ఆలోచించకపోతే మేము ఏమైపోతాం? కాపుల్లో రిజర్వేషన్ రాదా? ఎంతకాలం మేము ఓర్పుగా ఉంటాం? మీరు అమలు చేసిందేగా చంద్రబాబు గారు. ఆ రోజున 5% ఇచ్చి కాపు కార్పొరేషన్కి చలమలశెట్టి రామాంజనేయులు వేసి విద్యా విధానం అమలు చేసి మేము కోరుకునేది ఏంటండి? మాకు రాజ్యాధికారాలు వద్దండి. మా పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే 5% రిజర్వేషన్ కావాలి. ఇది గనక చేసి పెట్టగలిగితే పవన్ కళ్యాణ్ గారు మీకు, మీ పార్టీకి రుణపడిపోయి ఉంటాం. జీవితాంతం మీరు ఎవరికి సపోర్ట్ చేయమంటే చేస్తామని చెప్పి ఒక కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నామండి.